నిన్నటి క్లాస్‌లో మనం జాతీయ ఆదాయం అంటే ఏంటో నిర్వచించి, ఆ జాతీయ ఆదాయంలో కొన్ని భావనలు తెలుసుకున్నాం. జాతీయ ఆదాయం అంటే ఎవరైనా చెప్తారమ్మా నిర్వచనం ఎవరైనా ఒకటేనా? 3 నిర్వచనాలు చెప్పుకున్నాం గదా! ఎవరైనా సరే. జాతీయ ఆదాయ నిర్వచనాలు. జయశ్రీ సార్ జాతీయ ఆదాయం గురించి నేను చెప్పుకున్నాం గదమ్మా! నిర్వచనాలా సార్? నిర్వచనాల్లో మార్షల్ నిర్వచనాలు అది ఏదైనా ఒకటి చెప్పాము. అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటో తెలుసు. మార్షల్ సహజ వనరుల సహాయంతో దేశంలోని శ్రమ మూలధనం ప్రతి సంవత్సరము ఉత్పత్తి చేసి నికర వస్తువుల సేవలు మొత్తం జాతీయ ఆదాయం అంటారు సార్. మార్షల్ చెప్పారు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పావనే ఇంకోటి చెప్పగలవమ్మా? దివ్య సార్ నేను క్లాస్ కి అటెండ్ అవ్వలేదు సార్. ఎందుకనమ్మా? మొబైల్ లేదు సార్. అమ్మా మొబైల్ లేదు సార్. ఎందుకంటే ఒక్కరు చెప్పబోకండి అమ్మా, క్లాస్ ఉంది అన్నప్పుడు వెంటనే అటెండ్ కావాలమ్మా. నేను ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అది నేషనల్. లేదు సార్, ఇది నాన్న ఫోన్ సార్. నాన్న ఇంటికాడ ఉంటారు, పనికి వెళ్ళిపోతారు సార్. మరి ఏదో ఒకటి పరిష్కారం ఆలోచించుకో. ఫోన్ సెల్ ఫోన్ ఇంటి దగ్గర ఉంచుకునేలాగా. ఫోన్ లేదు సార్ నాకు. అదేనమ్మా, ఫోన్ లేకపోతే ఫోన్ కొనుక్కుంటామో లేకపోతే ఏ చేయటం ఏదో ఒకటి పరిష్కారం ఆలోచించుకోమంటున్నా. సరే సార్. శాస్త్రంగా అంటే ఇది పర్మనెంట్ కావాలి కదా. సరే సార్. ఇంపార్టెంట్ టాపిక్స్ అయిపోయినప్పుడు మీకు కావాలన్నా మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది కదా. పోనీ నేను యూట్యూబ్ లో అవి లింక్ పెట్టిన అవన్నా చూడండి అమ్మా. సరే సార్. గ్రూప్ లో పెడితే ఏ రోజు ఆ రోజు లెసన్ యూట్యూబ్ లోను పెడుతున్నా, డ్రైవ్ లో పెట్టుకున్నా, లింక్ పంపుతున్నా మీకు. ఒకవేళ క్లాస్ అటెండ్ అయితే పర్వాలేదు. ఒకవేళ పొరపాటున ఇప్పుడు అటెండ్ అవ్వకపోతే అది చూడండి ఆ వీడియోస్. అప్పుడు నెక్స్ట్ డే కంటిన్యూషన్ అర్థం అవుతుంది. నిన్నట్టు మళ్ళీ మిస్ అయిపోయి వాళ్ళు వచ్చినప్పుడు టాపిక్ అర్థం కాదు మళ్ళా. నిన్నటి క్లాసులో మనం జాతీయ ఆదాయం నిర్వచనాలు చెప్పుకున్నాం. జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయినటువంటి మొత్తం అంతిమ వస్తు సేవల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటారని చెప్పుకున్నాం. అలాగే జాతీయ ఆదాయ భావనలకు సంబంధించి 4 భావనలు చెప్పుకున్నాం. 4 చెప్పుకున్నావా 2 చెప్పుకున్నావా? 2 చెప్పారు సార్. 2 కదా. ఏంటమ్మా 2? స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి సార్. జిఎన్పి ఒకటి, ఫస్ట్ జిఎన్పి గురించి చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ జిడిపి గురించి చెప్పుకున్నాం. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, అంతేనా యశ్వంత్? అంతేనమ్మా జిఎన్పి అంటే? అంతే సార్. దాని నిర్వచనం చెప్తావా? జిఎన్పి అంటే ఏంటి చెప్పగలవా? జిఎన్పి అంటే ఏమా యశ్వంత్ సార్ చెప్పగలవా లేదా? ఫస్ట్ స్థూల జాతీయ ఉత్పత్తి సార్. స్థూల జాతీయ ఉత్పత్తి అంటే ఏంటి? జిఎన్పి సార్. జిఎన్పి దాన్ని ఏమని నిర్వచిస్తాం?
ఎవరు చెప్తారమ్మా జిఎన్పి అంటే? చెప్పమ్మా. ఒక సంవత్సరంలో ఒక దేశం ఉత్పత్తి వచ్చే మొత్తాన్ని పేర్కొచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. జిఎన్పి అంటే ఒక దేశంలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల విలువ, అంతిమ విలువ మరియు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి నికర ఆదాయం, విదేశీ నికర ఆదాయం కదా. అలాగే విదేశీ కారకాల నుంచి వచ్చేటువంటి ఆదాయం. ఈ విదేశీ నికర ఆదాయం, విదేశీ కారక ఆదాయం రెండింటిని తీసివేసామనుకోండి జిఎన్పిలో నుంచి, అప్పుడు మనకి జీడిపి వస్తుంది. జీడిపి అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి అయినటువంటి, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల మొత్తం నికర విలువను స్థూల దేశీయ ఉత్పత్తి అంటాం. దేశీయ ఉత్పత్తికి మరియు జాతీయ ఉత్పత్తికి డిఫరెన్స్ ఏంటంటే విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయం మరి విదేశీ కారక ఆదాయం రెండింటిని తీసివేస్తే మనకి జీడిపి వస్తుంది అనమాట. ఒక దేశ సరిహద్దులో ఉత్పత్తి అయింది మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటే అది జీడిపి అంటాం. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే దాన్ని జిఎన్పి అని పిలుస్తాం అనమాట. అది జిఎన్పి మరియు జీడిపి నేను చెప్పుకున్నటువంటి రెండు అంశాలు. అయితే మనకి జిఎన్పి బాగా తెలుసుకుంటే జిఎన్పి నుంచే మనకు మిగిలిన భావనలన్నీ వస్తాయి. జిఎన్పి తెలిసిందనుకోండి, జిఎన్పిలోంచి దేని తీసివేస్తే జీడిపి వస్తుంది? విదేశాల నుంచి వచ్చేటువంటి నికర ఆదాయాన్ని, అలాగే విదేశాల నుంచి వచ్చేటువంటి కారకాల ఆదాయం రెండింటిని తీసివేస్తే జీడిపి అనేటువంటి తెలుస్తుందని చెప్పుకున్నాం. అలాగే మరొక మూడవ అంశము, మూడో కాన్సెప్ట్ నికర జాతీయోత్పత్తి. జాతీయోత్పత్తిలో మళ్ళీ నికర జాతీయోత్పత్తి అన్నాం. నెట్ నేషనల్ ప్రొడక్ట్, ఎన్ఎన్పి. అక్కడేమో జిఎన్పి అన్నాము, ఇక్కడ ఎన్ఎన్పి అన్నాం. నికర జాతీయోత్పత్తి అంటే ఏంటి అంటే చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. ఒక వస్తువుని దేశంలో ఉత్పత్తి చేస్తారు. వస్తువును ఉత్పత్తి చేయడానికి ఏం కావాలి? యంత్రాలు, యంత్ర పరికరాలు కావాలి పరిశ్రమల్లోనైతే కదా. వాటిని ఉత్పత్తి చేసినందుకు యంత్రాలు కొంతకాలం అవి దాని యొక్క విలువను కోల్పోతూ ఉంటాయి. దాన్నే మనం ఏమంటామంటే తరుగుదల అంటాం. ఉదాహరణకి చూడండి, ఒక యంత్రం జీవితకాలం 10 సంవత్సరాలు అనుకుందాం. ఒక పెన్నులు తయారు చేసే యంత్రం ఉంది, అది దాని విలువ ₹1,00,000. అది 10 సంవత్సరాలు పనిచేస్తుంది. 10 సంవత్సరాల తర్వాత పని చేయడం మానేస్తుంది. అంటే 10 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 10,000 చొప్పున దాన్ని వేసుకున్నట్లయితే 10 సంవత్సరాలు ₹1,00,000 దాని విలువ అనుకుందాం. ఒక సంవత్సరం పెన్నులు ఉత్పత్తి చేసాం అంటే ఒక సంవత్సరం దాని జీవితం కాలం అయిపోయింది అనమాట, తరిగిపోయింది. అంటే 10,000 విలువైనటువంటి దాని యొక్క జీవితం తరిగిపోయింది. దాన్నే మనం తరుగుదల అంటాం. యంత్రాల్లో వచ్చేటువంటి తరుగుదల, జీవితకాలంలో కొంత అది ఉపయోగించుకున్నందుకు గాను దాని యొక్క జీవితకాలం తగ్గిపోవటాన్నే మనం తరుగుదల అంటాం. దాన్ని ఇంగ్లీష్లో డిప్రిషియేషన్ అంటాం. తరుగుదల. అర్థమైందా తరుగుదల అంటే ఏంటో? మళ్ళీ చెప్పనా? స్థూల జాతీయ ఉత్పత్తిలో నుంచి ఈ తరుగుదలను తీసివేసామనుకోండి మనం, అప్పుడు నికర జాతీయ ఉత్పత్తి వస్తుంది. జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్ ఈక్వల్ టు ఎన్ఎన్పి, నికర జాతీయోత్పత్తి. చరణం చరణ్ తరుగుదల తీసివేసిన తర్వాత అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువలను నికర జాతీయోత్పత్తి అంటాం. వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉత్పాదక వస్తువులైనటువంటి యంత్రాలు, యంత్ర పరికరాలు వినియోగిస్తాం కాబట్టి వీటిని నిరంతరం ఉపయోగించడం వల్ల అవి
కొంతకాలం తర్వాత వాటి యొక్క ఉపయోగాన్ని అవి కోల్పోతాయి, తగ్గిపోతుంది. ఇలా ప్రతి సంవత్సరం ఒక వస్తువు విలువలో కొంత తరుగుదల ఉంటుంది కాబట్టి ఈ తరుగుదలనే మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి అంటాం అన్నమాట. స్థూల జాతీయోత్పత్తిని తీసివేస్తే మార్కెట్ ధరలలో నుంచి వచ్చినటువంటి నికర జాతీయోత్పత్తి అని చెప్తాం అనమాట. మార్కెట్ ధరల్లో నుంచి వచ్చిన నికర జాతీయోత్పత్తి. చదవండి ఎవరైనా ఒకసారి, ఇది మీరే చదువుతారా నేను చదవను ఒకసారి మళ్ళా? నికర జాతీయోత్పత్తి అంటే ఏంటో లాస్ట్లో రెడ్గా ఉన్నా చదవండి. యశ్వంత్ చదువు అమ్మ, లాస్ట్లో రెడ్గా కనిపిస్తుందా? రెడ్ లెటర్స్లో నాకు అనిపిస్తుంది సార్. ఆ చదువు అమ్మ ఒకసారి, కనిపిస్తుంది. ఆ చదువు. నికర నికర జాతీయోత్పత్తి ఈక్వల్ టు జాతీయ ఉత్పత్తి ఈక్వల్ టు NNP is equal to స్థూల జాతీయోత్పత్తి మైనస్ ఉత్పాదకములు ఉత్పాదక వస్తువుల తరుగుదల. ఉత్పాదక వస్తువుల తరుగుదల. ఓకే, వెరీ గుడ్. అంటే ఇక్కడ మనకి నికర జాతీయోత్పత్తి తెలుసుకోవాలంటే స్థూల జాతీయోత్పత్తిలో నుంచి తరుగుదల తీసివేయాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి, అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. NNP అంటే ఏంటో, తరుగుదల అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. అందుకే మనకి GNP అనే కాన్సెప్ట్ని బాగా తెలుసుకున్నాం నిన్న. GNP తెలుసుకుంటే GNP నుంచి మిగిలిన భావనలన్నీ వస్తాయి. మనకి GNP తెలియబట్టే కదా GDP తెలిసింది. GNPలో నుంచి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయం, నికర ఆదాయాన్ని తీసివేస్తే, కారక ఆదాయాన్ని కూడా తీసివేస్తే GDP తెలుస్తుంది. అలాగే మనం GNPని 2 రకాలుగా లెక్కిస్తారని చెప్పుకున్నాం. ప్రస్తుత మార్కెట్ ధరలలో లెక్కించినట్లయితే GNP వస్తుంది అన్న. అదేవిధంగా నిలకడ ధరలు లేక స్థిర ధరలలో లెక్కించినట్లయితే అది కూడా మరొకటి వస్తుందని చెప్పుకున్నాం. GNPని ఏ ధరలలో లెక్కిస్తే మిగిలిన భావనలన్నీ కూడా ఆ ధరల్లోనే ఉంటాయి అన్నమాట. అది అంటే ఇక్కడ నికర జాతీయోత్పత్తి అంటే యంత్రాలను మనకి జీవితకాలం ఉందనుకున్నాం. యంత్రాలను ఉపయోగించుకున్నందుకు అవి తరిగిపోతూ ఉంటాయి కొంతకాలం. ప్రతి సంవత్సరం ఉపయోగించిన సంవత్సరానికి ఇంత నరుగుదల వస్తూ ఉంటాయి. అవి ఆ అరుగుదలనే మనం డిప్రిషియేషన్ లేదా తరుగుదల అంటాం. GNPలో నుంచి ఈ తరుగుదలను తీసివేస్తే మనకి NNP వస్తుంది, నెట్ నేషనల్ ప్రొడక్ట్. నెట్ నేషనల్ ప్రొడక్ట్. NNP అర్థమైందమ్మా అందరికీ? నెక్స్ట్ టాపిక్కి వెళ్దామా? మళ్ళీ చెప్పినా ఇది NNP అంటే. హర్షిత, హర్షిత హర్షిత NNP అంటే అర్థమైందా? అమ్మా శ్రద్ధగా వినాలి మరి. NNPని ఇంగ్లీష్లో మనం నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటాం. మనకి ఇది అర్థం కావాలంటే GNP తెలియాలి ఫస్ట్. నిన్న కాన్సెప్ట్. అందుకే కాన్సెప్ట్ కంటిన్యూస్గా క్లాసులు అటెండ్ కావాలంటున్నాం. GNP అంటే స్థూల జాతీయోత్పత్తి. స్థూల జాతీయోత్పత్తి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల మొత్తానికి విదేశాల నుంచి వచ్చేటువంటి నికర ఆదాయాన్ని కూడా కలిపితే, నికర కారక ఆదాయాన్ని మరియు దిగుమతుల ద్వారా వచ్చే నికర విదేశీ ఆదాయాన్ని కూడా కలిపితే అప్పుడు స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. దాన్ని స్థూల జాతీయ ఆదాయము లేక స్థూల జాతీయోత్పత్తి అంటాం, GNP అంటాం. దాన్ని మార్కెట్ ధరలలో ప్రస్తుతం ఏ వస్తువు ధర ఎంత ఉంది, వస్తు సేవల విలువ ఎంత ఉంది, సంవత్సరానికి ఎంత సేవల ద్వారా ఎంత ఆదాయం వచ్చింది అనేటువంటిది మనం తెలుసుకుని లెక్కిస్తే మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి అంటాం. GNP అట్ కరెంట్ ప్రైసెస్ లేక మార్కెట్ ప్రైసెస్ అంటాం, ప్రస్తుత మార్కెట్ ధరలలో. దాంట్లో నుంచి మనం ఈ యొక్క యంత్రాలు, యంత్ర పరికరాలను, వస్తువును ఉత్పత్తి చేసేవి ఏవైతే ఉన్నాయో అవి వాడటం వలన కొంత అరుగుదల వస్తుంది. ఒక యంత్ర జీవిత కాలంలో 10 సంవత్సరాలు అనుకుందాం.
10 సంవత్సరాల్లో ఒక సంవత్సరం వాడాం, కొంత తరిగిపోయింది. యంత్రం విలువ 10 లక్షలు అనుకుందాం, ₹1,00,000 అనుకుందాం. ఒక సంవత్సరం వాడితే దానికి ₹10 విలువ తరిగిపోయినట్టు. రెండో సంవత్సరం కూడా అది వస్తువును ఉత్పత్తి చేసింది. అంటే 10 భాగాలుగా దాని జీవిత కాలాన్ని, దాని విలువను 10 భాగాలుగా చేసినట్లయితే సంవత్సరానికి 10,000, 10,000, 10,000, 10,000 అలా 7 సంవత్సరాలు వాడాం. 7 సంవత్సరాలు వస్తువును ఉత్పత్తి చేసింది. దాని తరుగుదల విలువ ఎంత? ప్రతి సంవత్సరం 7 సంవత్సరాలకి కలిపితే 70,000 అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు పనిచేస్తుంది అది. దాని విలువ 30,000 ఉంది ఇంకా. అదనమాట. వస్తువులను ఉత్పత్తి చేసినందుకు ఉత్పాదక వస్తువులైనటువంటి యంత్రాలు తరుగుదలని మనం, యంత్రాలు అరిగిపోయినందుకు వాటి జీవిత కాలాన్ని తరుగుదల అని చెప్తా ఉన్నాం. తీసివేసినట్లయితే తరుగుదల అంటాం. అలాగే జిఎన్పిలో నుంచి ఈ తరుగుదలను తీసివేసినట్లయితే మనకి నికర జాతీయోత్పత్తి వస్తుందన్నమాట. స్థూల జాతీయోత్పత్తిలో నుంచి యంత్రాల తరుగుదలను, జీవితకాలం ఎంతైతే అరిగిపోయినాయో అవి తీసివేసినట్లయితే మనకి ఈ యొక్క నికర జాతీయోత్పత్తి అంటాం. అదే ఇక్కడ రాసింది. మూలధన వస్తువులైన యంత్రాలు ఉత్పత్తి ప్రక్రియలో తరుగుదలకు దాని విలువను కొంత కోల్పోతాయి. దాన్నే మనం తరుగుదల అంటాం. తరుగుదల తీసివేసిన తర్వాత అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువలు నికర జాతీయోత్పత్తి అంటాం. తరుగుదల తీసివేసి వచ్చినటువంటి విలువనే నికర జాతీయోత్పత్తి అంటాం. వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉత్పాదక వస్తువులైనటువంటి యంత్రాలు, యంత్ర పరికరాలు వినియోగిస్తాము. వీటిని నిరంతరం ఉపయోగించడం వల్ల అవి కొంతకాలం తర్వాత నిరుపయోగం అవుతాయి. కాబట్టి యంత్ర పరికరాలను ఉపయోగించిన కొద్దీ వాటిని మన్నిక కాలం తగ్గి వాటి విలువ తగ్గిపోతుంది. ఇలా ప్రతి సంవత్సరం ఒక వస్తువు విలువలో కొంత తరుగుదల అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ తరుగుదలను మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తుల నుంచి తీసివేయగా మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి వస్తుంది. అంటే జిఎన్పి మార్కెట్ ధరలో లెక్కిస్తే ఎన్ఎన్పి కూడా మార్కెట్ ధరలో వస్తుంది. జిఎన్పిని స్థిర ధరలలో లెక్కించినట్లయితే ఎన్ఎన్పి కూడా స్థిర ధరల్లోనే వస్తుంది అనమాట. అది ఇప్పుడు చెప్పాలి అందరూ. ఎన్ఎన్పి అంటే ఏంటి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏంటి, దాని తర్వాత మరొక కాన్సెప్ట్ ఇది. ఏం కనిపిస్తుంది ఇప్పుడు కాన్సెప్ట్ ఏం కనిపిస్తుందమ్మా? ఏం కనిపిస్తుందమ్మా స్క్రీన్ మీద? నికర దేశీయ ఉత్పత్తి, ఇంగ్లీష్లో నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మనం నిన్నటి క్లాసులో జిఎన్పి ప్లస్ జీడిపి అని రెండు చెప్పుకున్నాం. ఆ జీడిపి ఉంది కదా, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఒక దేశ సరిహద్దులో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల మొత్తం విలువ. ఆ జీడిపిలో నుంచి తరుగుదల తీసివేస్తే మనకి ఎన్డిపి వస్తుంది. ఇది అంతే. అక్కడ జిఎన్పిలో నుంచి తరుగుదల తీసేస్తే ఎన్ఎన్పి ఎలాగొచ్చిందో నికర జాతీయోత్పత్తి, ఇక్కడ కూడా స్థూల దేశీయోత్పత్తిలో నుంచి తరుగుదలను తీసివేస్తే నికర దేశీయోత్పత్తి వస్తుంది అనమాట. ఇది మార్కెట్ ధరలో లెక్కిస్తే ఎన్డిపి కూడా మార్కెట్ ధరలోనే ఉంటుంది. చూడండి, మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి నుంచి ఉత్పాదకత వస్తువుల యొక్క తరుగుదలను తీసివేయగా నికర దేశీయోత్పత్తి వస్తుంది. ఒక యంత్రం యొక్క జీవితకాలం పూర్తయిపోయిన వెంటనే దాని స్థానంలో కొత్త యంత్రాలు ప్రవేశపెట్టాలి, రీప్లేస్మెంట్ అవుతుందన్నమాట. ఖర్చు జీడిపిలో నుంచి తీసివేసి మనకు దేశీయ ఆదాయం వస్తుంది. నికర దేశీయ ఉత్పత్తి వర్తమాన సంవత్సరంలో మొత్తం వస్తు సేవల వినియోగాన్ని గణన చేస్తుంది. అంతేకాకుండా ఉత్పాదక వస్తువుల నిల్వలను కలుపుతుంది. నికర జాతీయ ఉత్పత్తిని తెలుసుకోవడానికి నికర దేశీయ వ్యాపారం చెల్లింపుల శేషం కూడా కలుపుతాం అన్నమాట. అది నికర దేశీయోత్పత్తి ఈక్వల్ టు ఎన్డిపి, మార్కెట్ ప్రైసెస్, బ్రాకెట్లు ఎంపీ అంటే మార్కెట్ ప్రైసెస్, ప్రస్తుత ధరలలో. స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి కూడా మార్కెట్ ధరలలో, మార్కెట్ మైనస్ ఉత్పాదక వస్తువుల తరుగుదల, డిప్రిషియేషన్. అంటే మనకి ఎన్డిపి కావాలంటే ఎన్డిపి ఈక్వల్ టు జీడిపి మైనస్ డిప్రిషియేషన్, తరుగుదల, డిప్రిషియేషన్ అంట తరుగుదల, అది ఎన్డిపి. ఇప్పుడు 4 కాన్సెప్ట్స్ వచ్చాయి. ఫస్ట్ది జిఎన్పి, నెక్స్ట్ వన్ జీడిపి, మూడోది
ఎన్ఎన్పి, నెట్ నేషనల్ ప్రొడక్ట్. 4వది నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఎన్డిపి. చాలా సింపుల్, ఏమీ ఉండదు, చాలా ఈజీ. ఒక దేశ సరిహద్దులో ఉత్పత్తి అయిన మొత్తం, ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి వస్తు సేవలు మొత్తం అన్నింటినీ మనం అది దేశీయ ఉత్పత్తి అంటాం. స్థూల దేశీయ ఉత్పత్తి ఒక దేశ సరిహద్దులో ఉత్పత్తి అయితేనే. ఆ దేశంలో ఉత్పత్తి సరిహద్దులో ఉత్పత్తి అయినటికి మనం విదేశాల నుంచి వచ్చేదాన్ని కూడా కలిపేమనుకోండి, అప్పుడు స్థూల జాతీయోత్పత్తి అవుతుంది. స్థూల జాతీయోత్పత్తి. ఈ స్థూల జాతీయోత్పత్తిని మార్కెట్ ధరలో లెక్కిస్తే మనం మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి అంటాం. స్థిర ధరలలో లెక్కిస్తే స్థిర ధరలలో ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. జిఎన్పి అట్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఒకవేళ మనకి జిఎన్పి తెలిసిందనుకోండి, అప్పుడు జీడిపి తెలుసుకోవాలంటే ఇతర దేశాల నుంచి వచ్చిన ఆదాయాన్ని జిఎన్పిలోంచి తీసివేస్తే జీడిపి మనకు వస్తుంది. ఒకవేళ జిఎన్పి తెలిసింది, మనకి ఎన్ఎన్పి తెలియాలి. జిఎన్పి మార్కెట్ ధరలలో ఉంది, ఎన్ఎన్పిని కూడా మార్కెట్ ధరలో తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? మార్కెట్ ధరల్లో జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ ఏం తీసివేయాలి? అందులో నుంచి తరుగుదలను, యంత్రాలను ఉపయోగించుకున్నందుకు వాటి యొక్క తరుగుదలను తీసివేయాలి. తీసివేస్తే మనకి ఎన్ఎన్పి అనేటువంటి నికర జాతీయోత్పత్తి, మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి వస్తుంది. అంటే మనకు దేనికైనా జిఎన్పి అనేటువంటిది ప్రధానం. జిఎన్పిని మనం మార్కెట్ ధరలో లెక్కించి అందులో నుంచి మనం తరుగుదలను తీసివేస్తే మార్కెట్ ధరలలో ఎన్ఎన్పి నికర జాతీయోత్పత్తి వస్తుంది. అలాగే జీడిపిని మార్కెట్ ధరలో లెక్కించి ఒక దేశ సరిహద్దులో ఉత్పత్తి అయినటువంటి ఆదాయాన్ని, సేవలు మొత్తం విలువను మార్కెట్ ధరలో లెక్కించి దాంట్లో నుంచి తరుగుదల తీసేసామనుకోండి, సంవత్సర కాలం యంత్రాల యొక్క తరుగుదల తీసేసామనుకోండి, అప్పుడు ఎన్డిపి నికరంగా తరుగుదల తీసేస్తే నికరం అని చెప్పాలి. నికర దేశీయోత్పత్తి వస్తుంది అనమాట. ఎన్డిపి అంటాం దాన్ని. ఓకే, ఇవి 4 కాన్సెప్ట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనకి 5 మార్క్స్కి మళ్ళీ సపరేట్గా వస్తాయి. జిఎన్పి అంటే జిఎన్పి అని ఇచ్చేస్తాడు, ఎబ్రివేషన్ ఇస్తాడు. ఇంకా జిఎన్పి అంటాడు, జీడిపి అంటాడు, ఎన్ఎన్పి అంటాడు, లేకపోతే ఎన్డిపి అంటాడు. క్వశ్చన్స్లో, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో జాతీయ ఆదాయ భావనలను వివరించండి అంటే ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది. మొత్తం అన్ని రాయాలి ఇవన్నీ. ఒక్కొక్కటి ఒక షార్ట్ ఆన్సర్కి వస్తుంది. మనకి జనరల్ నాలెడ్జ్కి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అడుగుతారు అందరూ పోటీ పరీక్షలకు వెళ్ళేటువంటి వాళ్ళకి, ఏ గ్రూప్ 1కైనా గ్రూప్ 2కైనా, తర్వాత ఈ ప్రతి ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్కి వెళ్ళినా, బ్లాంక్ ఎగ్జామ్స్కి వెళ్ళినా, ఇలాంటి జాతీయ ఆదాయం మీద కాన్సెప్ట్ మీద బిట్లు లేకుండా ఉండవు. కంపల్సరీగా బిట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి ఒకసారి. జయశ్రీ 4 కాన్సెప్ట్లు చెప్పామా? ఫస్ట్ వన్ స్థూల జాతీయ ఉత్పత్తి సార్. వెరీ గుడ్. సెకండ్ వన్ స్థూల దేశీయ ఉత్పత్తి సార్. వెరీ నైస్. థర్డ్ వన్ నికర జాతీయ ఉత్పత్తి సార్. ఫోర్త్ వన్ నికర దేశీయ ఉత్పత్తి సార్. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. లిఖిత చెప్పమ్మా నువ్వు 4. లిఖిత చెప్పాలి. బాబు క్లాస్కి రా నాన్న, క్లాస్కి రామ్మా. ఫోన్ చేయాల్సి వస్తుంది నీకు. మ్యారేజ్ ముందు ఆన్ చెయ్యి. ఆ పండుగడు రాలేదు, నువ్వు ఆడు రావట్లేదు. ఎవరిది మ్యారేజ్? నువ్వు మ్యారేజ్లో క్లాస్కి అటెండ్గా ఏదో కదా, నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకో, ఇను. లెసన్ ఇంపార్టెంట్ లెసన్స్ అవుతున్నాయి. లిఖిత చెప్పమ్మా 4 కాన్సెప్ట్లు చెప్పు. లిఖిత 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 ఉందమ్మా? దివ్య క్లాస్లో ఉంది సార్. ఉందా? ఉంది సార్. మరి మాట్లాడితే రెస్పాండ్ కాదేంటి పిలిస్తే? హర్షిత చెప్పమ్మా 4 పాయింట్స్ ఏంటో, ఏమి నేర్చుకున్నావా?
హర్షిత హర్షిత లేదు సార్. లీవ్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయిందా? అవును సార్. దుర్గా సార్. నాలుగు కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా, 4 భావనలు ఏంటి అవి? ఫస్ట్ వన్ ఏంటి? స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల దేశీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి. వెరీ గుడ్. అవి చెప్పడానికి ఏంటి వాళ్ళు దడిచిపోతున్నారు ఏంటి చెప్పకోకుండా నేను అడిగింది కాన్సెప్ట్ చెప్పమన్నాను. ఏమి నేర్చుకున్నావు? యశ్వంత్ అంతేనా? అంతే సార్. ఓకే. వాడు వచ్చాడా? కేశవరాజు వచ్చాడు, రాలేదా? రాలేదు సార్. సరే సరే. ఇంకో ఈ 4 కాన్సెప్ట్లు అర్థమైనట్టేనా యశ్వంత్? అర్థమైనట్టే సార్. ఇప్పుడు ఈ రామకృష్ణను వీళ్ళు రాలేదు, వాళ్ళిద్దరు. సుబ్రహ్మణ్యం రామకృష్ణ వచ్చాడు సార్, సుబ్రహ్మణ్యం రాలేదు సార్. రామకృష్ణ వచ్చాడా? వచ్చాడు సార్. సరే, ఫోన్ చేయమని రామకృష్ణ ఒకసారి. అడిగి ఎందుకు రాలేదు క్లాస్కి సుబ్రహ్మణ్యానికి? సరే, ఇంకో కాన్సెప్ట్లోకి వెళ్దామా? వెళ్దాం సార్. ఏమ్మా పావని, పావని సరే, మరో కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి, జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. మరొకటి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం లేక జాతీయ ఉత్పత్తి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అసలైన జాతీయ ఆదాయం అంటే ఇదే. చూడండి, వస్తువును ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తి కారకాలైన ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనలు, వాటి ప్రతిఫలాలు. భూమికి ప్రతిఫలం ఏమో లభిస్తుంది? బాటకం, భూమిని ఉపయోగించుకున్నందుకు. శ్రామికులకి ఏమి ఇస్తాము? వేతనాలు ఇస్తాం. మూలధనానికి వడ్డీ ఇస్తాం. అలాగే వ్యవస్థాపకులకు లాభాలు అనేటువంటివి ఇస్తారనమాట. అంటే ఉత్పాదకత ప్రక్రియలో పాల్గొన్నందుకు ఈ 4 ఉత్పత్తి కారకాలకు దక్కేటువంటి ప్రతిఫలం అనమాట. ఈ విధంగా ఉత్పత్తి కారకాలకు చెల్లించిన మొత్తం ఉత్పత్తికి అయినటువంటి మొత్తం వ్యయం అవుతుంది అనమాట. అంటే ఉత్పత్తి ఎంతైతే లభిస్తుందో మొత్తం దాన్ని ఆ ఉత్పత్తి కారకాలకు సంబంధించినటువంటి చేసేటువంటి వ్యయం అన్నాం. ఉదాహరణకి ఒక సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ తయారు చేయడానికి ఆ శ్రామికులకి, అలాగే అక్కడ వాడుకున్నందుకు బిల్డింగ్కి లేక భూమికి, అలాగే అక్కడ ఉత్పత్తి చేయడానికి ఆ వ్యవస్థాపకుడు తెచ్చినటువంటి మూలధనానికి అయ్యేటువంటి వడ్డీ, మిగిలినటువంటిది వ్యవస్థాపకునికి దక్కేటువంటి ప్రతిఫలం, లాభం. ఈ 4 మొత్తం వ్యయమంతా కూడా శ్రామికులకి ఇంత ఖర్చు అయింది, ఇంతమంది శ్రామికులు పాల్గొన్నారు, వాళ్ళకి ఇంత వ్యయం అయింది. శ్రామికులకి మూలధనాన్ని తెచ్చుకున్నందుకు మూలధనానికి ఎంత వడ్డీ అయ్యింది. అలాగే భూమికి వాడుకున్నందుకు బాటకానికి లేక బిల్డింగ్కి ఇంత రెంట్ అయ్యింది. అలాగే మిగిలిందంతా కూడా వ్యవస్థాపకుడు లాభాలుగా పొందుతాడు. అంటే ఉత్పత్తి కారకాలు 4టికి ఎంత అయితే ఖర్చు అయ్యిందో ఆ ఖర్చు అంతా మనం కలిపితే మొత్తం జాతీయ ఆదాయం వస్తుంది. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అంటాం దాన్ని. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అంటే ఇది ఈ కాన్సెప్ట్ ఎలా తెలుస్తుంది మనకి అంటే వస్తువును ఉత్పత్తి చేసినందుకు దేనికి ఎంతెంత ప్రతిఫలం వచ్చింది. ఉత్పత్తి ప్రతిఫలం అనమాట. అవి ఉత్పత్తి చేసినందుకు 4 ఉత్పత్తి కారకాలు పొందినటువంటి ప్రతిఫలాన్ని కలిపితే మనం ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అని పేర్కొంటాం. దీన్ని ఇంకా బాగా మనం అర్థం చేసుకోవడానికి చూడండి, నికర జాతీయ ఉత్పత్తిని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయానికి ఉన్న తేడాన్ని మనం గమనించాలి. మనం నికర జాతీయ ఉత్పత్తి అంటే ఏమనుకున్నాం? ఎన్ఎన్పి అంటే జిఎన్పిలోంచి తరుగుదల తీసేస్తే ఎన్ఎన్పి అన్నాం. అదంతా కూడా ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ కాదంట. జాతీయ ఆదాయం అంతా కూడా కొంత భాగం పరోక్ష పన్నులైనటువంటి అమ్మకం పన్ను, ఎక్సైజ్ సుంకం మొదలగు వాటి ద్వారా ప్రభుత్వానికి వెళ్తుందంట. ఈ 4కి చేరుకోకుండా మధ్యలో కొంత ప్రభుత్వానికి వెళ్తుందంట. ఈ పన్నులు ఉత్పాదక సంస్థలో భాగంగా ఉంటాయి.
పన్నులను నికర జాతీయోత్పత్తి నుంచి తీసివేయగా మిగిలిన మొత్తం మాత్రమే ఉత్పత్తి కారకాల మధ్య పంపిణీ అవుతుంది. కొన్ని కారకాల వస్తువులు ఉత్పత్తి అమ్మకాలకు ప్రభుత్వం సబ్సిడీ కూడా చెల్లిస్తుంది. ఈ సబ్సిడీల మేరకు వస్తువుల ధరలు తగ్గిస్తారు. ఉదాహరణకు చూడండి, ఒక చేనేత వస్త్రాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ విషయాన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. 1 మీటర్ వస్త్రాన్ని తయారు చేయడానికి 100 రూపాయలు అయిందనుకోండి. అంటే చేనేత వస్త్రాలు తయారు చేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 1 మీటరు బట్ట తయారు చేసినందుకు అతనికి 100 రూపాయలు అయింది మీటర్కి. అందులో 25 రూపాయలు ఎక్సైజ్ సుంకం కింద పోవచ్చు. ఈ పన్నులు పోగా మిగిలింది 75 రూపాయలు మాత్రమే ఆ వస్త్రం తయారుగా చేసి ఉత్పత్తి కారకాలకు లభిస్తుంది అనమాట. ఈ విధంగా పరోక్ష పన్నులు తీసివేయగా మిగిలిన ఉత్పత్తి వ్యయాన్ని తెలుపుతుంది. ఇది చేనేత వస్త్రాలపై మీటర్కి 10 రూపాయలు చొప్పున ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది అనుకోండి. దానికి 90 రూపాయలు వినియోగదారుడు చెల్లిస్తాడు, 10 రూపాయలేమో ప్రభుత్వం చెల్లిస్తుంది అనమాట. మళ్ళీ క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. దీన్ని ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇదే నిజమైన జాతీయ ఆదాయం అంటే. వాస్తవ జాతీయ ఆదాయం అనగానే ఏమి అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని వాస్తవ జాతీయ ఆదాయం అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ ఉత్పత్తి కారకాలైనటువంటి 4టికి ఏవైతే ఉన్నాయో 4టికి 4 రకాల ప్రతిఫలాలు వస్తాయని చెప్పుకున్నాం. ఉదాహరణకి ఒక రోజుకు సెల్ ఫోన్ తయారు చేశారు అనుకుందాం. ఆ సెల్ ఫోన్ తయారు చేసినందుకు 10,000 అయినాయి. ఈ 10,000 అయితే ఈ 10,000ని శ్రామికులు ఎంతమంది పనిచేసినందుకు శ్రామికులు ఎంతమంది పనిచేశారు, వాళ్ళకు ఒక 10,000 అయింది. 10,000లో ఒక 1,000 రూపాయలు అయింది అనుకుందాం. అలాగే మూలధనాన్ని తెచ్చుకున్నందుకు ఒక 5,000 అయింది అనుకుందాం. అలాగే రెంట్కి ఒక 1,000 అయ్యింది అనుకుందాం. మిగిలినటువంటి 3,000 7,000 పోతే వ్యవస్థాపకుడికి లాభంగా వస్తాయి అన్నమాట, లాభాలుగా వీటన్నిటిని ఆర్గనైజ్ చేసినందుకు. ఇది ఈ 4టిని ఈ విధంగా మనం 4టికి ఉత్పత్తి కారకాలకు ఆదాయాన్ని పంపిణీ చేస్తాం అనమాట. ఈ మొత్తాన్ని కలిపితేనే మనకి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అంటాం. అయితే మధ్యలో ఈ సెల్ ఫోన్ ధర 10,000 అన్నాం కదా, ప్రభుత్వం వచ్చేసింది. ఏం చేసిందంటే దాని ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ అనేటువంటిది కట్టాలి ఆ వస్తువును అమ్ముకున్నందుకు. ఆ ట్యాక్స్ 10% అనుకోండి. అప్పుడు 10,000లో 10% అంటే 1,000 రూపాయలు. అప్పుడు సెల్ ఫోన్ ధర ఎంత అయింది? 1,000 రూపాయలు కలిపితే 10,000కి 1,000 రూపాయలు పన్ను కలిపితే 11,000 అయ్యి. అంటే ఈ 1,000 రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది, ఈ ఉత్పత్తి కారకాలకు చెందట్లా. అందుగురించి ఇక్కడ పరోక్ష పన్ను అనేటువంటి దాన్ని వస్తువు ధరలో నుంచి పరోక్ష పన్ను తీసివేశాం. అప్పుడు మిగిలింది 10,000. ఆ 10,000 మాత్రమే ఉత్పత్తి కారకాలకు చెందుతుంది అనమాట. అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని మనం చెప్పేటప్పుడు పరోక్ష పన్నులను తీసివేయాలి. పరోక్ష పన్నులను తీసివేయాలి. అదే మరి ఈ సెల్ ఫోన్ తయారు చేసేటువంటి కంపెనీ ఉదాహరణకు వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ప్రభుత్వ సహాయంతో ఏదో కొంతమంది మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడి సెల్ ఫోన్ తయారు చేస్తున్నారు అనుకుంది, ఫ్యాక్టరీని పెట్టి. ఉదాహరణ ఒక సెల్ ఫోన్ తయారు చేసినందుకు 10,000 ఖర్చు అయింది అనుకుందాం. అయితే వాళ్ళు 10,000 ఖర్చుకి గవర్నమెంట్ వాళ్ళకి ఏం చేస్తుందంటే ప్రోత్సహించాలని, మీరు అందరూ లేడీస్ ఉత్పత్తి చేశారు కదా ఈ సెల్ ఫోన్ని, మీరు బాగా అమ్ముకోండి అమ్మా, దీనికి కొంత మేము సబ్సిడీ ఇస్తాము, ఒక 10% సబ్సిడీ ఇస్తాము, మిగిలింది మీరు మార్కెట్కి తక్కువ ధరకు అమ్ముకోండి అంటాడు గవర్నమెంట్. లేకపోతే 20% సబ్సిడీ ఇస్తున్నాం అనుకోండి. ఈ 10,000 దాని యొక్క ఉత్పత్తి కారకాలకు ఆయన ఖర్చు 10,000. 10,000లో మన వస్తువులు 10,000కి అమ్మాలి, జిఎస్టీ కూడా కలిపితే 11,000కి అమ్మాలి. అయితే ఇక్కడ మనం ఈ సబ్సిడీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీకు 20% సబ్సిడీ ఇస్తున్నాము అంటే 10,000లో 20,000 తీసేస్తే మనకి 2,000 తీసివేస్తే 8,000కే ఆ సెల్ ఫోన్ తక్కువ ధరకు లభిస్తుంది. ఆ సబ్సిడీ 2,000 ఎవరు ఇస్తున్నారు? ఉత్పత్తి కారకాలకు గవర్నమెంట్ చెల్లిస్తుంది అన్నమాట సబ్సిడీలు. మనకి చూడండి, ఇప్పుడు రైతులకి ఎరువులు సబ్సిడీగా ఇస్తుంది, గ్యాస్ సబ్సిడీ ఇస్తుంది, అలాగే పౌర పంపిణీ ద్వారా రేషన్ షాపుల ద్వారా సప్లై చేసేటువంటి వాటికి సబ్సిడీ ఇస్తుంది. వాస్తవానికి వాటి ధరలు వేరుగా ఉన్నాయి. గ్యాస్ ధర వేరుగా ఉంటుంది, పెట్రోల్ ధర వేరుగా ఉంటుంది, లేకపోతే ఈ పంపిణీ చేసేటువంటి ఆహార ధాన్యాల ధరలు వేరువేరుగా ఉంటాయి, మార్కెట్ ధరలు వేరుగా ఉంటాయి. కానీ వాటిని ప్రభుత్వం కొని ఈ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఏం చేస్తుందంటే సబ్సిడీతో
గవర్నమెంట్ సబ్సిడీలు వాళ్ళకి ఇచ్చి, ఉత్పత్తిదారులకి ఇచ్చి తక్కువ ధరలకే అమ్మండి, ప్రజలు కొనలేకపోతున్నారని అలాగా అమ్ముతుంది అనమాట. ఇవి సబ్సిడీ. అంటే ఇప్పుడు మనకి ఏం తెలిసింది? ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవాలంటే మనం దాంట్లో పరోక్ష పన్నులు అనేటువంటి వాటిని తీసివేయాలి, మరి సబ్సిడీలు అనేటువంటి వాటిని కలపాలి. యాక్చువల్గా సబ్సిడీలు గవర్నమెంట్ ఇస్తుంది డబ్బులు. అంటే వస్తువును ఉత్పత్తి చేసినందుకు 10,000 అయింది అనుకోండి, వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? 8,000కే అమ్ముతున్నారు. కానీ ప్రభుత్వం 2,000 కూడా కలిపితే వీళ్ళకి 10,000 వస్తుంది. అందుగురించే వాటి సబ్సిడీలను కూడా కలిపి ఉత్పత్తి కారకాలకు యాడ్ చేసినట్లయితే మనం అది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం వస్తుంది అనమాట. అదనమాట ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం ఈక్వల్ టు మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం మైనస్ ఏం తీసివేయాలి? జిఎస్టీ లాంటి పరోక్ష పన్నులను తీసివేయాలి. మరి వేటిని కలపాలి? సబ్సిడీలను కలపాలి. అలా మనకి నికర జాతీయ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం వస్తుంది అనమాట. నిజమైన జాతీయ రియల్ జిఎన్పి అంటాం దీన్ని. వాస్తవ జాతీయ ఆదాయం అంటే ఉత్పత్తి కారకాలకు నిజంగా ఎంత చెందుతుంది వాస్తవంగా వాళ్ళు ఉత్పత్తి చేసినందుకు అనేటువంటి దాన్ని మనం లెక్కిస్తే మనకి ఇది వస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనం మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయాన్ని మనం లెక్కించినట్లయితే మార్కెట్ ధరలు అంటే జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నులను తీసివేసి ప్రత్యక్ష పన్ను సబ్సిడీలు అనేటువంటి వాటిని కలపాలి. పరోక్ష పన్నులు అంటే ఇప్పుడు మనం చూడండి, పెన్ను కొంటున్నాము, మన ఇంటికి కావాల్సినటువంటి ప్రతి వస్తువు పైన కూడా ట్యాక్స్ పడుతుంది. మనం కొనేటువంటి ఆయిల్ ప్యాకెట్స్ కానీ, మంచి నూనె కానీ, వాడేటువంటి సబ్బులు, బట్టల సబ్బులు కానీ, వంట సబ్బులు కానీ, సర్ఫలు కానీ, షాంపూలు కానీ, వీటన్నిటిపైన ట్యాక్స్ ఇంక్లూజివ్ ఆల్ ట్యాక్సెస్ అంటారు. ఎంఆర్పి ధర చూడండి, ఒకసారి వస్తువుని కొన్ని దాని ధర ఎంత ఉందో చూడండి. ఎంఆర్పి అని ఉంటుంది, అంటే మ్యాక్సిమం రిటైల్ గరిష్ట చిల్లర ధర అంటాం. అందులోనే పన్ను కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ పన్నుని పరోక్ష పన్ను జిఎస్టీని గవర్నమెంట్ కొంత ఇప్పుడు సబ్బు ధర మనకి 30 రూపాయలు లభిస్తుంది అనుకుందాం. అందులో 10% జిఎస్టీ ట్యాక్స్ అనుకోండి. ఆ 30 రూపాయల్లో 3 రూపాయలు 10%, 3 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్కి వెళ్తుంది, పరోక్ష పన్ను. ఇలాగా వాస్తవంగా ఉత్పత్తి కారకాలకు లభించేటువంటి యొక్క ఆదాయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మనకి ఈ యొక్క ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం అని చెప్తూ ఉన్నాం. దాంట్లో మనం పరోక్ష పన్నులను తీసివేసి సబ్సిడీలను కలపాలన్నమాట. అర్థమైందా మీ కాన్సెప్ట్? 5వ కాన్సెప్ట్ అర్థమైందా? ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం. ఏం కలపాలి, ఏం తీసివేయాలి? చరణ్ ఏం కలపాలమ్మా, ఏం తీసివేయాలి? యశ్వంత్, చరణ్ ఉన్నాడమ్మా? లేదు సార్. రవి ఉన్నాడు సార్ రవి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు జాతీయ మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయంలో నుంచి దేని తీసివేయాలి, దేని కలపాలి? యశ్వంత్ సార్ పరోక్ష పన్నులు తీసేసి సబ్సిడీలు కలపాలి సార్. వెరీ గుడ్. అంతేనమ్మా దివ్య? అంతే సార్. ఆ కాన్సెప్ట్ అర్థమైనట్టేనది. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం 5వ కాన్సెప్ట్. నెక్స్ట్ అర్థమైందంటే 6వ దాంట్లోకి వెళ్దాం. పర్సనల్ ఇన్కమ్, పిఐ.
చూడండి, ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తులకు, సంస్థలకు లభించినటువంటి మొత్తం ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అంటాం. అంటే మనకి ఒక సంవత్సరం అంతా పనిచేసాం, మనకు లభించినటువంటి ఆదాయం సంవత్సర కాలం, ఈ నెల ఒకటో నెల ఎంత వచ్చింది, 2 నెలలు, మొత్తం 12 నెలలు కలిపితే మొత్తం వచ్చినటువంటి ఆదాయం, దాన్నే మనం పర్సనల్ ఇన్కమ్ అంటాం. వ్యక్తులకు సంబంధించినటువంటి ఆదాయం, వ్యక్తి ఆదాయం. యశవంత్ ఉన్నాడు, సంవత్సరం అంతా కాలేజీకి వస్తున్నాడు, మరి వేరే పని కూడా వెళ్ళి సంవత్సరం అంతా కూడా సంపాదించుకున్నాడు, అదంతా అతని పర్సనల్ ఇన్కమ్. ప్రజలు, సంస్థలు ఆర్జించిన మొత్తం ఆదాయం వారికి చెందదు. అయితే ఇందులో మన పని చేయటం వల్ల మనకు వచ్చినటువంటి ఆదాయం అంతా మనకు చెందదు. ఆదాయంలో కొంత భాగాన్ని పన్నుల రూపంలో కట్టాలి. ఇంకో మనకు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఎక్కువ ఆర్జించే వాళ్ళు ఏం చేయాలంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఆదాయ పరిమితి దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అలాగే పరిశ్రమలు లేక సంస్థలు ఏం చేస్తాయంటే వాటి యొక్క లాభాలపైన, ఉత్పత్తి పైన కార్పొరేషన్ ట్యాక్స్ అని కడతాం. మనమేమో వ్యక్తులైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతాము, సంస్థలేమో తమ యొక్క ఆదాయాల పైన కార్పొరేషన్ ట్యాక్స్ చెల్లిస్తాయి. ఇవి తీసేయాలన్నమాట పర్సనల్ ఇన్కమ్లో. అంటే ఎందుకంటే ఇది చెందవు కాబట్టి మనకు వచ్చినటువంటి ఆదాయంలో కొంత భాగాన్ని గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి ఆ ట్యాక్స్ తీసేస్తే మిగిలిందే మనకి పర్సనల్ ఇన్కమ్. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, ఇంకా పంచిపెట్టబడిన నిల్వలు కొన్ని ఉంటాయి. ఒక సంస్థకి ఉత్పత్తి చేసింది, లాభాలు వచ్చినాయి బాగా, అవి ఇంకా అందులో పనిచేసే వాళ్ళు యాజమాన్యం పంచుకోలేదు. అలాంటి వాటిని కూడా జాతీయ ఆదాయం నుంచి తీసివేయాలి. వ్యక్తులకు చెందిన ఆదాయంలో కొంత భాగం ఉత్పత్తిలో పాల్గొనకపోయినప్పటికీ బదిలీ చెల్లింపుల ద్వారా, అనగా పెన్షన్స్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ మొదలైన వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. ఈ బదిలీ చెల్లింపులు వ్యక్తులకు చెందిన వాటిని జాతీయ ఆదాయంలో చేర్చకూడదు. అంటే వీటన్నిటినీ కూడా మనకి చూడండి, వ్యష్టి ఆదాయం అంటే మనకు చెందేటువంటి ఆదాయం వాస్తవంగా. అయితే మనకు పని చేయకపోయినా కూడా కొన్నిసార్లు మనకి పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, మీకు జగనన్న వసతి దీవెన వచ్చింది 10,000, అది మీకు ఒక భృతి లాంటిది అనమాట, ఒక పెన్షన్ లాంటిది అనమాట. పని చేయకపోయినా కూడా మీకు డబ్బులు వచ్చినాయి. అలాంటి వాటిని మనం ఏమంటాం, బదిలీ చెల్లింపులు అంటాం. మరి పని చేయకపోయినా వచ్చినాయి కదా మనకివి, అయినా కూడా మనకివి ఆదాయంగానే మనం పరిగణిస్తాం. మరి దేన్ని మన సొంత ఆదాయంగా పరిగణించం? మనకు వచ్చినటువంటి ఆదాయంలో ప్రభుత్వానికి చెల్లించేటువంటి పన్నులు తీసివేస్తాం. అలాగే ఇంకా మీరు ఎవరన్నా దాన ధర్మాలు చేశారనుకోండి, మీ ఆదాయంలో సాంఘిక సంక్షేమ విరాళాలు అంటాం. ఆ సాంఘిక సంక్షేమ విరాళాలను కూడా తీసివేస్తే, అంటే ఉదాహరణకి ఈ కరోనా కాలంలో ఇంకో నా ఆదాయంలో కొంత నేను డొనేట్ చేస్తున్నానని మీరు అలాగా దానం చేశారు, అలాది మీకు చెందదు ఇక ఆదాయం. అలాంటి వాటిని కూడా తీసివేయాలన్నమాట. సంక్షేమ విరాళాలను కూడా తీసివేయాలి జాతీయ ఆదాయంలో నుంచి. అంటే జాతీయ ఆదాయంలో నుంచి పన్నులు తీసేయాలి, సాంఘిక సంక్షేమ విరాళాలు తీసివేయాలి, కార్పొరేషన్ పన్నులు మరియు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అలాంటి వాటిని తీసివేయాలి. అలాగే పంచిపెట్టబడినటువంటి లాభాలు, వ్యక్తుల, సంస్థల లాభాలను ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఇంకా పంచుకోలేదు కాబట్టి పరిశ్రమలో ఉన్నటువంటి యాజమాన్యం వాటిని కూడా తీసివేయాలి. అతనికి చెందలేదు, ఇంకా అతనికి ఆదాయం అతనికి రాలా, లాభం సొంతగా అతను ఆ డబ్బులు అతనికి రాలా. నలుగురు కలిసి ఒక పరిశ్రమ పెట్టారు, ఆ సంస్థ మొత్తం ఉత్పత్తి వచ్చింది, లాభాలు బాగా వచ్చింది, కానీ అంత నలుగురు పంచుకోలేదు. ఇంకా పంచుకోపోయేసరికి అది ఆదాయం అతనికి చెందలేదు. ఇంకా పంచుకున్న తర్వాత అతనికి ఆదాయం అవి కూడా. కాబట్టి పంచిపెట్టబడిన లాభాలు కూడా తీసివేయాలి. మరి ఏది కలపాలి? మనం పంచి అయిపోయినా కూడా మనకి ఏమొచ్చింది, ఈ డబ్బులు వచ్చినాయి, బదిలీ చెల్లింపులు, ఈ పెన్షన్లు, నిరుద్యోగ భృతి అని, విద్యార్థి భృతి అని, ఇలాంటివన్నీ కూడా మనకు వచ్చినాయి అనుకోండి, అవి మన ఆదాయమే అవుతుంది కదా. మీకు వచ్చిన 10,000 ఇప్పుడు 10,000 మీ సొంత ఆదాయమే కదా. అదనమాట. అంటే సొంత ఆదాయము లేక పర్సనల్ ఇన్కమ్, వ్యష్టి ఆదాయం అంటాం. దాంట్లో మనం తెలుసుకోవాలంటే మనకు వచ్చినటువంటి ఆదాయంలో జాతీయ ఆదాయంలో నుంచి ఏం తీసివేయాలంటే పన్నులు తీసివేయాలి ఫస్ట్, సాంఘిక సంక్షేమ విరాళాలు తీసేయాలి, పంచిపెట్టబడిన లాభాలు తీసివేయాలి. మరి ఏం కలపాలి? సబ్సిడీలు కలపాలి, బదిలీ చెల్లింపుల్ని కలపాలి, ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. వీటిని కలిపితే మనకు అది వ్యష్టి ఆదాయము అంటాం. దేని వ్యష్టి ఆదాయము. ఓకే, ఇది మనం ఈ కాన్సెప్ట్ షార్ట్ ఆన్సర్ కూడా వస్తుంది. ఈ క్వశ్చన్ వ్యష్టి ఆదాయం అని వస్తుంది. వ్యష్టి ఆదాయం అంటే ఏమేమి కలపాలి, జాతీయ ఆదాయానికి ఏమి తీసివేయాలి.
పర్సనల్ ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ మైనస్ సాంఘిక సంక్షేమ విరాళాలు, తర్వాత కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, పంచిపెట్టుబడి లాభాలు, ఈ 4 తీసివేసి బదిలీ చెల్లింపుల్ని కలపాలన్నమాట. అది ఈ వెస్టి ఆదాయం ఉంది కదా, ఈ వెస్టి ఆదాయం నుంచి వెస్టి పన్నులు తీసివేస్తే వచ్చేది వ్యయార్హ ఆదాయము. ఇదొక మరో కాన్సెప్ట్. వ్యక్తులకు వచ్చిన ఆదాయం అంతా ఖర్చు పెట్టడానికి వీలు ఉండదు. వారి ఆదాయంలో కొంత భాగం ఆదాయం పన్నుగాను, ఆస్తి పన్నుగాను ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఈ విధమైన పన్నులు పోగా మిగిలిన దానిని వ్యయార్హ ఆదాయం అంటారు. వెస్టి ఆదాయంలో నుంచి వెస్టి పన్నులు తీసివేస్తే వచ్చేదే డిస్పాజబుల్ ఇన్కమ్, వ్యయార్హ ఆదాయం అంటారు. వ్యయార్హ ఆదాయం ఇదొక కాన్సెప్ట్. మరో కాన్సెప్ట్ తలసరి ఆదాయం. తలసరి ఆదాయం అంటే దేశం మొత్తం జనాభా ఎంత ఉన్నారు, ఆ జనాభాని ఆ దేశంలో మొత్తం ఆదాయం ఎంత ఉంది అంటే మొత్తం ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే ఒక్కొక్కరికి ఎంత ఆదాయం వస్తుంది అనేటువంటిది అర్థమవుతుంది. అది తలసరి ఆదాయం. తలసరి అప్పు కూడా, మొత్తం అప్పుల్ని ఆ దేశ జనాభాతో భాగారిస్తే ఒక్కొక్కరికి ఎంత అప్పు చెల్లించాలి మనిషికి అనేటువంటిది తలసరి అప్పులు తెలుస్తుంది కదా. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం, పిసిఐ. ఈ కాన్సెప్ట్ ఏదంటే చెప్పగలగలమ్మా. ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశంలో ఉన్న జనాభాతో భాగారిస్తే తలసరి ఆదాయం, లేక దీన్ని మనం సగటు ఆదాయం అని కూడా అంటాం. సగటు ఆదాయం లేక తలసరి ఆదాయం ఎలా వస్తుంది? జాతీయ ఆదాయాన్ని ఆ దేశంలో ఉన్న జనాభాతో భాగహరించాలన్నమాట. జనాభాతో భాగహరిస్తే మనకి తలసరి ఆదాయం అనేటువంటిది వస్తుంది అనమాట. ఇవి కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నటువంటివి. ఏమేమి నేర్చుకున్నాం ఇప్పటి వరకు? జిఎన్పి, ఎన్ఎన్పి, టిడిపి, ఎన్ఎన్పి, తర్వాత ఎన్డిపి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయంలో ఏం కలపాలి, ఏం తీసివేయాలి? పరోక్ష పన్నులు తీసివేసి సబ్సిడీల్ని కలపాలి. ఇక్కడ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం ఈక్వల్ టు మార్కెట్ ధరలలో జాతీయ ఆదాయం మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. అలాగే వెస్టి ఆదాయం, పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కానికి వచ్చేసరికి మనకు వచ్చినటువంటి ఆ యొక్క సాంఘిక సంక్షేమ విరాళాలు తీసివేయాలి. అలాగే సంస్థలు అయినట్టయితే అవి చెల్లించేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేక కార్పొరేషన్ పన్నులు అంటాం, వాటిని తీసివేయాలి. పంచిపెట్టబడిన లాభాలు తీసివేయాలి. దానికి మనం బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. నిరుద్యోగ భృతి, పెన్షన్లు, రుణాలపై చెల్లించేటువంటి వడ్డీ మొదలైన వాటిని బదిలీ చెల్లింపులు అంటాం. వీటన్నిటిని తీసివేయాలన్నమాట. పర్సనల్ ఇన్కమ్ అంటాం దాన్ని అప్పుడు. అలాగే డిస్పాజబుల్ ఇన్కమ్, వెస్టి ఆదాయంలో నుంచి వెస్టి పన్నులు తీసివేస్తే మన పర్సనల్ ఇన్కమ్, ప్రభుత్వానికి కట్టేటువంటి పన్ను తీసివేస్తే మనకి దాన్నే మనం వ్యయార్హ ఆదాయం అంటే మనకి ఎవరికి ఏం చెల్లించవసరం, ఆదాయం అంతా మనం ఖర్చు పెట్టుకోవచ్చు, వ్యయం చేసుకోవడానికి అర్హత ఉందన్నమాట. వ్యయార్హ ఆదాయం అంటే పన్ను చెల్లించిన తర్వాత మిగిలినటువంటి ఆదాయం అనమాట గవర్నమెంట్కి. నెక్స్ట్ తలసరి ఆదాయం. జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగారిస్తే తలసరి ఆదాయం వస్తుంది అనమాట. అసైన్మెంట్ ఏం రాయాలి చూడండి అమ్మా. జాతీయ ఆదాయం అనగానేమో నిర్వచించి వివిధ జాతీయ ఆదాయ భావనలను వివరించండి. ఈ కాన్సెప్ట్స్ మొత్తం అన్నీ కూడా ఎన్నొచ్చినవన్నీ నేర్చుకోవాలన్నమాట. జిఎన్పి, తర్వాత జిడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయం, తర్వాత వెస్టి ఆదాయం, వ్యయార్హ ఆదాయం, తలసరి ఆదాయం. మొత్తం 8 కాన్సెప్ట్స్ వచ్చాయి. వీటన్నిటిని బాగా నేర్చుకోవాలి. ఓకే. ఇంకా సందేహాలు అడగండి. మీ కాన్సెప్ట్ సంబంధించి అర్థమవని ఏమైనా ఉన్నాయేమో అడగండి మీరు. ఇప్పుడు మీ వంతు క్వశ్చన్ అవర్. ఏం అర్థం కాలేదు మీకు మళ్ళీ చెప్తా చూడండి.
ఏమో అర్థమైనట్లేనా? 8 కాన్సెప్ట్స్. చెప్పండి అమ్మా. అర్థమైంది సార్. ఇప్పుడు అడుగుతాం మరి ఒక్కొక్కరు ఒక కాన్సెప్ట్ ఏదైతే చెప్పగలగాలి. తర్వాత ఈరోజు అటెండ్ కాలేదు ఎవరు? రామకృష్ణ వచ్చాడా? సార్ వచ్చాను సార్ నేను. వెరీ గుడ్. నువ్వేం చేయాలంటే వెస్టి ఆదాయం అంటే ఏంటో చెప్పగలగాలి, సుబ్రహ్మణ్యానికి చెప్పగలగాలి. ఓకే సార్. నిన్న వచ్చాడా సుబ్రహ్మణ్యం? సార్ సార్ వచ్చాడు సార్. మళ్ళీ లెఫ్ట్ అయిపోయాడా? అవును సార్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా చెప్పగలగాలి. యశ్వంత్ కేశవరాజుకు చెప్పాలి నువ్వు కాన్సెప్ట్స్ అన్ని. నిన్న రాలేదుగా కేశవరాజు? సార్ సార్ కేశవరాజు వచ్చాడు నిన్న? సరే, ఈ 8 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అవును సార్. ఇవి చెప్పగలగాలి నువ్వు. అంత ప్రిపేర్ అవ్వాలి బాగా, అందరూ ప్రిపేర్ కావాలి. దుర్గా 8 కాన్సెప్ట్స్ తెలుసుకోవాలమ్మా, బాగా చదవాలి. లెసన్ అయిపోయిన తర్వాత మళ్ళీ చదవండి. నేను ఈ పీపీటీ పెడతా మీకు, మళ్ళా గ్రూప్లో వీడియో కూడా పెడతాను. సరేనా? సరే సార్. పావని 8 కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి బాగా. అలాగే జయశ్రీ సార్ 8 కాన్సెప్ట్లు నేర్చుకోవాలి బాగా, అందరికి చెప్పగలగాలి నువ్వు. ఓకే సార్. లిఖిత, దివ్య ఏది లెఫ్ట్ అయిపోయిందా? దివ్య. హర్షిత 8 కాన్సెప్ట్లు చెప్పగలగాలి నువ్వు, నేర్చుకోవాలి బాగా. సరేనా? క్లోజ్ చేద్దామా? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను. డౌట్స్ చెప్పమ్మా. సార్ నేను అటెండెన్స్ చేశారండి. నేను అటెండెన్స్ నిన్న వచ్చావు నువ్వు? సార్ వచ్చాను కదా సార్. మీరు వస్తే పడుతుంది, ఇక్కడ రికార్డ్ అయి ఉంది అంత. కాదు సార్, మీరు ఎవరు రెస్పాండ్ కాలేదని పెట్టారు కదా సార్ మీరు. ఎవరు? రవి రెస్పాండ్ కాలేదన్న. రవి కాదు సార్, రవి సార్. అందరి పేరు పెట్టారు మీరు. చెప్పారు సార్. అమ్మా మొత్తం అందరి పేర్లు రామకృష్ణ, పెట్టారు. వీళ్ళు రవి, సుబ్రహ్మణ్యం వీళ్ళు ఎవరో రెస్పాండ్ అవ్వలేదు, అయిన వాళ్ళకి అటెండెన్స్ చేస్తారని చెప్పారు సార్. మీరు మెసేజ్ పెట్టారు సార్. ఓకే. ఇక్కడ టిక్ పెడుతున్నాలేకమ్మా, టిక్ ఉంది నా దగ్గర, రికార్డ్ ఉంది ఇక్కడ. ఎవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారో అక్కడ రికార్డ్ అయి ఉంది చక్కగా. సార్ నేను లాస్ట్ వరకు ఉన్నాను సార్. మీరు అటెండెన్స్ చేయండి సార్. మీరు నేను వేస్తాను, తప్పనిసరిగా పడతా నీకు. అందులో నీకు ఎలాంటి డౌట్ వద్దు నీకు, వేస్తాను. నేను ఏదో పొరపాటు జరిగిందేమో, నేను మాత్రం ఇక్కడ రికార్డు, ప్రతి రికార్డు చూసుకుని వేస్తాను నేను. ఓకే సార్. ఇక్కడ ఉంది, రికార్డ్ అయి ఉంటుంది నా దగ్గర. ఈ వీడియోలు అన్నీ వస్తాయి, అందులో రికార్డే ఉన్నాయి మొత్తం. ఎవరెవరు ఉన్నారంటే అన్నీ తెలుసు, ఎప్పుడైనా తెలుసు. ఎప్పుడు ఓపెన్ చేసుకున్నా, ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు, ఎన్ని నిమిషాలు ఉన్నారు అని, ఎప్పుడు లెఫ్ట్ అయ్యారు అన్నీ ఉంటాయి. ఎన్నిసార్లు జాయిన్ అయ్యారు మళ్ళా. అమ్మా కంపల్సరీ అటెండ్ కండి అమ్మ. క్లాస్ ఇంపార్టెంట్ టాపిక్, చూడు ఎంత ఇంపార్టెంట్. జనరల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఇవి పోటీ పరీక్షలకు వెళ్ళి తప్పనిసరిగా వస్తాయి. కాన్సెప్ట్స్ 8 బాగా నేర్చుకోవాలి. సరేనా? సరే సార్. ఇంకా సందేహాలు ఏమైనా ఉన్నాయమ్మా? రామకృష్ణ సందేహాలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్. సరే మరి క్లోజ్ చేద్దాం మరి. సరే సార్.